ప్రభుత్వ క్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మీకోసం యాత్ర చేపట్టి విస్తృతంగా పర్యటిస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వైఎస్ సర్కారుపై తన ఆరోపణలకు మరింత పదును పెట్టారు. విపక్ష పార్టీల నాయకులను కొనేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ఆరోపించారు. ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాలకు చెందిన నాయకుడి స్థాయిని బట్టి రేటు నిర్ణయిస్తున్నారని విమర్శించారు. అవినీతి డబ్బుతో ఏం చేసినా చెల్లుతుందనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి బరి తెగించి ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. 5% రిజర్వేషన్ల పేరుతో వైఎస్ మైనారిటీలను మోసం చేస్తున్నారని, తాము అధికారంలోకి వస్తే వారిని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. చేనేత కార్మికులకు సొంత ఇళ్లతో పాటు సబ్సిడీపై ముడిసరుకు అందిస్తామని చెప్పారు. అదర్ అపోజిషన్ పార్టీ లీడర్స్ కొనడం తెలంగాణలో స్టార్ట్ అయింది ఎలక్షన్లో. అదేం పెట్టాడు, స్థాయిని బట్టి రేటు పలుకుతా ఉంది. ఒక ఆయన సర్పంచి 1 లక్ష, ఇంకొంచెం పెద్ద స్థాయి 5 లక్షలు, ఇంకొంచెం పెద్ద స్థాయి 1 కోటి రూపాయల పని. అది జరిగినప్పుడు ప్రజాస్వామ్యం అపహాస్యం కాబోతుంది, ప్రజాస్వామ్యం చిన్నబోతుంది. ఇది మంచిది కాదు. ఇవన్నీ ఎక్స్పోజ్ చేస్తాను ప్రజలు.